మన పొలాల్లో గానీ, ఇళ్ళల్లో గానీ, మనకి సంబంధించిన ఏదైనా ల్యాండ్‌లో కానీ, గుప్త నిధులు ఉన్నాయని గుర్తించడం ఎలా? సర్వే జన సుఖినో భవంతు. ఓం నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. గుప్త నిధులు అనేది చాలా ప్రక్రియ. అది చాలా రేర్‌గా ఎక్కడో ఒక చోట జరుగుతుంటుంది. అన్ని చోట్ల జరగవు. అన్ని చోట్ల మనకి గుప్త నిధులు కనిపించవు. హ్మ్. అది ఊహలు, కొన్ని భక్తి, కొన్ని దైవభక్తి, కొంతవరకు చెడు ప్రభావాలు కొన్ని పొంచి ఉంటాయి వాటికి. ఆ గుప్త నిధులు అనేది ఎలా ఉంటాయిరా అంటే ఒక ల్యాండ్‌లో కావచ్చు, లేదా ఒక గృహ ప్రయత్నంలో కావచ్చు, ఒక పంట పొలాల్లో కావచ్చు. గుప్త నిధులు అనేది కంపల్సరీగా కొన్ని ఉంటాయి. దాంట్లో గుప్త నిధుల్లో ఎక్కువగా కనిపించేది ఏమిట్రా అంటే లంకె బిందెలు. అవును. మీరు వినే ఉంటారు. అవును. ఈ లంకె బిందుల్లో ఒకదానాన్ని బట్టి ఒకదాన్ని బట్టి అనుసంధానమై ఉంటాయి. ఆ లంకె బిందుల్లో కొన్ని శబ్దాలు, వింత శబ్దాలు వస్తుంటాయి. గల్ గల్ అని శబ్దాలు వినపడుతుంటాయి. కొన్ని గృహాల్లో ఉంటాయి, కొన్ని పొలాల్లో ఉంటాయి, కొన్నేమో ప్రైవేట్ స్థానాల్లో ఉంటాయి. ప్రైవేట్ పొలాలు ఉంటాయి, స్థలాలు ఉంటాయి కదా, అవును. ల్యాండ్లు. ఆ ల్యాండ్లలో ఉంటాయి. అప్పుడు ఆ గుప్త నిధుల నుంచి వచ్చే సౌండ్ విధానం ఎలా ఉంటాయిరా అంటే గల్ 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 అనే శబ్దాలు వినపడుతుంటాయి. హ్మ్. లేదా ఒక శబ్దమే, ఒకే రకమైన శబ్దము 4 రకాలుగా వినపడుతుంటుంది. అది శక్తి రూపంలో, ఒక నాగప్రతిష్ఠ రూపంలో, ఒక కట్టడి రూపంలో, ఒక కనికట్టు రూపంలో కనబడుతుంటాయి ఆ శబ్దాలు. ఆ శబ్దాలు వినప్పుడప్పలా ఆ మనిషి నిద్రపోలేడు. ఆ శబ్దాలు వచ్చినప్పుడు గల్ గల్ శబ్దం అనేది ఉంటుంది. తర్వాత దాన్ని ధన స్వరూపంలో శబ్దం జైన గంగ రూపంని వారినట్టుగా, హ్మ్. కొన్ని ఈ లంకె బిద్దెల రూపంలో నడుచుకుంటూ పోయినట్టుగా, హ్మ్. ఈ విధమైన ఈ గుప్త విద్యులు శబ్దాలు వినబడుతూ ఉంటాయి జనాలకి. అవి కొంతమంది స్వాధీనం చేసుకోవాలి, మనకు ఉంటాయి అని అనుకొని సొంతంగా ప్లాన్ చేసుకుంటారు. హ్మ్. అలాంటి వాళ్ళకి ముఖ్యంగా నేను చెప్పగలిగేది ఏంద్రా అంటే ఒక దైవ సంకల్పం ఎక్కడ ఉంటుందో దుష్ట సంకల్పం కూడా పొంచి ఉంటుంది. దాన్ని గమనించాలి గుప్త నిధులు తీసేవాళ్ళు. హ్మ్. ఎలాగంటే అలాగ చేయబడితే వాళ్ళకి పక్షవాతం కానీ, చేయి పడిపోవడం, రక్తం కట్టుకొని చచ్చిపోవడం కానీ, లేకుంటే అనారోగ్యానికి పడిపోవడం కానీ, మనిషిని ప్రాణం మిగిలించకుండా చేయడం కానీ జరుగుతుంటుంది. హ్మ్. అలాంటి గుప్త నిధులు ఉన్నాయని మీకు తెలిసినప్పుడు దాన్ని నిర్ధారణ చేసుకోవాలి. ఆ నిర్ధారణ చేసుకోవడం ఎలా అని కొంతమందికి తెలియదు. అది ఎలా తెలుస్తుంది అంటే కొంతమంది స్వాముల ద్వారాగా హ్మ్. వాళ్ళు చెప్తారా? వాళ్ళు దాన్ని గుర్తిస్తారు. ఆ ల్యాండ్ మార్కుని చూస్తారు ఫస్ట్. హ్మ్. తర్వాత వాళ్ళకి సపరేట్‌గా పూజ పెట్టి ఆ స్థానంలో అది నిధి ఉందా లేదా అని దాన్ని నిర్ధారణ చేసే ఒక ప్రక్రియ పూజ ఒకటి చేస్తారు. అది చేసినప్పుడు దానికి అనుసంధానంగా కొన్ని ఉంటాయి. ఏది నాగప్రతిష్ఠ బంధనం అనేది ఉంటుంది ఒకటి. దాన్ని దగ్గరికి రానీయదు, చెయ్యి పెట్టనీయదు, హ్మ్. ఆకట్టుకుంటుంటాయి. 2 నాగప్రతిష్ఠలతో పెనవేసుకొని తిరుగుతుంటాయి నాగబంధన. రెండవది ప్రక్రియ. ఆ నాగబంధనకి దుష్ట శక్తులు ఆకట్టుకొని ఉంటాయి. అంటే చెడు శక్తులు ఆక్రమించి ఆకట్టుకొని ఉంటాయి. హ్మ్. కొన్ని కొన్ని దైవ శక్తులు కొన్ని ఉంటాయి. కొన్ని కనికట్టు మంత్రాలు, కొన్ని కట్లు ఉంటాయి. ఆ కట్టులు తీస్తేనే దాన్ని మనం స్వాధీనం చేసుకోవచ్చు. ఆ ఒక దైవభక్తిని అరికడితేనే దాన్ని మనం స్వాధీనం చేసుకోవచ్చు. ఆ దుష్ట శక్తిని అరికట్టి దాని ప్రయత్నం చేస్తేనే మనం ఆధీనం చేసుకోవచ్చు. నాగప్రతిష్ఠిన బంధాన్ని దాన్ని అరికడితేనే మనం స్వాధీనం చేసుకోవచ్చు. అది కూడా కొంత మేరకే మనకి ఏర్పాటు కలుగుతుంది. దాని మీద మనం ప్రయత్నం చేసి దాని ఫలితం ఎంత అని మనం ఆలోచన చేసుకొని దాని మీద ఒక చెడు ప్రభావాన్ని ప్రయత్నం చేస్తే మాత్రానికి కంపల్సరిగా పరిహారం మాత్రం ఖచ్చితంగా వాడు అనుభవించే తీరుతాడు. అది వాడికి జరగచ్చు, ఇంట్లో పిల్లలు జరగచ్చు, హ్మ్. చెప్పలేము. దాన్ని చేయి పెట్టాలి అంటే మానవుడి వల్ల కాదు. ఆ మానవుడు రూపంలో ఉన్న దైవ సంకల్పాన్ని, ఆ ఒక్క సంకల్ప బలమైన ఒక నాగబంధాన్ని కట్టుకట్టి ఆ దుష్ట శక్తిని కట్టిన వాడు, ఆ విద్యలో సారాంశం తెలిసిన వాడు, ఆ విత్తిని ఆ ఒక పర్టికులర్గా పట్టినవాడు, ఆ ఒక ప్రభావాన్ని తెలిసిన వాడైతేనే దాన్ని చేయగలుగుతాడు. లేకుంటే ఈ ఇజ్జించు వచ్చిందిలే అనుకున్నంత మాత్రాన ఆ విద్యను పట్టినవాడు చేయలేడు. దానికి అన్ని విధాలుగా తెలిసిన వాడే ఉండాలి. ఆ పట్టు తెలిసిన వాడే ఉండాలి. హ్మ్. ఆ ప్రక్రియ తెలిసిన వాడే ఉండాలి. దాన్ని అరికట్టిన వాడే ఉండాలి. లోగట
ఆ ప్రభావాన్ని తీసిన వాడే ఉండాలి. అప్పుడే వాడు సంపూర్ణంగా పరిపూర్ణంగా దాన్ని స్వాయశక్తులతో దాన్ని సింపుల్గా తీయగలుగుతాడు. లేకుంటే తీయటం వల్ల వాడు కొన్ని ఆరోగ్యాన్నో ప్రాణాన్నో తర్వాత వాడికి పక్షవాతంగా కోల్పోయే అవకాశాలు కొన్ని వరకు వాడికి పొంచి ఉంటాయి. ఈ నాగప్రతిష్ఠని కాటేయడము, ఈ దుష్టశక్తులు వాడి మీద ప్రయోగాన్ని చూపించడము, ఈ చెడు ప్రభావమైన కనికట్టులు వాడి మీద ప్రయోగంతో దెబ్బ కొట్టడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలా జరగకోకుండా ఉండాలి అంటే మనిషి లక్షణాలు విధానాలను బట్టి ముందుగా దాన్ని గుర్తించే ప్రక్రియ నేను చెప్పాను కదా, ఈ పూజని పెట్టి చూడాలి అది ఉందా లేదా. ఉంది అంటే దాని విధానాన్ని తీసే విధానం ఎలాంటిది, అందులో ఏమి ఉంది అని తెలుసుకునే విధానాలే ఈ గుప్త నిధులు. ఈ గుప్త నిధుల గురించి చాలామంది చాలా వరకు డబ్బును కోల్పోయే వాళ్ళు ఉంటారు, మనశ్శాంతిని కోల్పోయే వాళ్ళు ఉంటారు, ఆరోగ్యాన్ని కోల్పోయే వాళ్ళు ఉంటారు. ఎటువంటి వాళ్ళైనా సరే ఒక్కసారి మమ్మల్ని సంప్రదిస్తే దానికి సంపూర్ణమైన పరిష్కారాన్ని అందిస్తా, దానికి సంపూర్ణమైన పరిష్కారం చెప్పుతా. దానికి ప్రయత్నం ప్రకారం మూడో కంటికి తెలియకుండా చేయాలి అది. అలాగే దాన్ని ఏర్పాటు చేస్తే అది ఉందా లేదా ముందు మనం చూసుకుంటే దాన్ని మనం తీయగలిగే ఒక అవకాశం కూడా మనకి అందజేసే అవకాశం కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. దాన్ని మనం చేయగలగవచ్చు. ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఎటువంటి పరిష్కారం అయినా సరే దాన్ని సంపూర్ణంగా నేను చేయగలుగుతాను. కాకపోతే అది ఉందా లేదా అని గుర్తించాలి. ముందు గుర్తించాలంటే మీరు ఉందనుకుంటే కాదు, అది మేము గుర్తించాలి, మాలాంటి స్వాములు గుర్తించాలి. అప్పుడే దానికి అనుసంధానం లాంటిది ఆ లంకె బిందె ఉందా లేదా. అది కొన్ని విగ్రహాలతో కనబడుతుంటుంది, కొన్ని డాలర్ రూపంలో కనబడుతుంటాయి, కొన్ని నగ రూపంలో, కొన్ని వస్తువు రూపంలో కనబడుతుంటాయి. ఇటువంటిది మనం గుర్తించైతేనే మనం చేయబెట్టగలుగుతాం. అలా గుర్తు లేకోకుండా గుర్తించకుండా పూజలో చూడకుండా తీసివ్వండి అంటే ఎవరి తరము కాదు. చేయబెట్టడం వల్ల వాడు చాలా వరకు ఆరోగ్యాన్ని కోల్పోతాడు, మనశ్శాంతిని కోల్పోతాడు, అవసరమైతే ప్రాణాలు కూడా కోల్పోయే ఒక అవకాశం కూడా వస్తుంది. కాబట్టి ముక్కు సూటుగా మీరు ఏలు పెట్టద్దు. దేన్నైనా సరే సంపూర్ణంగా తెలుసుకున్న తర్వాతనే దాని ప్రయోగం చేయాలి. అది ఒక స్వాముల ద్వారాగానే. మానవుడ ప్రయత్నంలో మీరు ఇంట్లో ఉంది కదా అని మీ సొంత ప్రయత్నాలు చేయొద్దు. కానీ అట్లాగంటే అందరికీ తెలియజేయకూడదు. ఈ ప్రయత్నాన్ని మూడవ కంటికి తెలియకుండా ఉంటేనే అది మీకు ఖచ్చితంగా సొంతం అవుతుంది.